ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి పేరిట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అంత మాత్రమే గాక ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీ కుటుంబాలకి సమాధానము, శాంతి, కన్నీళ్ళే అన్నపానములుగా బుధిస్తున్న వారు, కటిక దరిద్రతని ఎలబూస్తున్న వారు, మీ అందరికీ మరి సమాధానము, మీ కుటుంబాలలో శాంతి ఉండునుగాక. ఈరోజు మీ ఎదుటికి రావడానికి కారణం ఏమిటంటే, మరి కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్న భగవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈనాడు కొంత దుష్టమూక నా వెనుక ఉన్న ఆ యొక్క సిలువుని దూషిస్తూ హేళనగా, వ్యంగ్యంగా, మరి సిలువు మీద 3 మేకులు మరి పీక్కోలేని వాడు దేవుడు ఎట్టయితాడని ఈ రాధా మనోహర్ దాసు, కరుణాకర సుగుణ, బోకర లలిత కుమారు, ఇంకా ఎంతోమంది ఎరగని వారు మూర్ఖత్వములో మూర్ఖంగా మాట్లాడుతున్న వారికి ఈ యొక్క కౌంటర్ ఎందుకయ్యా అంటే, వీరికి మరి ఆ కళ్ళుని వెలిగించాలి, వీరి మనోనేత్రాలు వెలిగించాలి, వీరి తెలుసుకోవాలి. మరి ఒకప్పుడు మనము కూడా వీరికంటే మూర్ఖత్వంగా ఉన్నాము. కానీ కాలక్రమములో మరి మనము చేసిన ఆ యొక్క పూజల వలను, పుణ్యకారాల వలను మనము పరమాత్ముని చేరుకోలేమని, కనుక ఆ పరమాత్ముడే మనిషిగా భూమి మీదకి రావటం జరిగింది. దీనికి నిరూపణగా మరి మీ ఎదురికి రావడానికి కారణం ఏమిటయ్యా అంటే, నేను ఈరోజు ఒక ముఖ్యమైన సందేశమును నా సమాజమునకును, నా భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా దృష్టించాలి, గుర్తించాలి. సిలువు మీద 3 మేకులు ఎందుకు తీసుకోలేదో అనే దానికి మీకు నేను సమాధానము చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కనుక, మరి ఎందుకు ఆయన తీసుకోలేకపోయాడు, ఏమిటి కారణము అని దానికి నిరూపణగా నేను కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. ఆ ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి. ఏంటయ్యా ఆ ప్రశ్నలు అంటే, మొట్టమొదటిగా ఆయన ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే, మొట్టమొదటిగా ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయారు మనుషులందరూ కూడా. మానవ జాతి అంతా కూడా అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉన్నారు. మరి ఇంకను చెప్పాలి అంటే, ఇంకా అసలు ఒక మాటలో తెలియజేయాలి అంటే, పూర్వీకులు అన్నారు, కొద్దిమంది మా తాతలు అన్నారు, బ్రహ్మ మరణ శాసనము రాశారురా, బ్రహ్మ మరణ శాసనము రాసి మరి తన యొక్క కుమార్తె కూడా, తన భర్త కూడా చనిపోతాడు అని ఏదో చెప్పారు. నిజానికి బ్రహ్మ మరణ శాసనం రాశాడా? అసలుకి ఆ బ్రహ్మ ఎవరు? ఏమండి, ఆ బ్రహ్మ ఎవరండి? తాతలు చెప్పిన బ్రహ్మ ఎవరు? మీరు ఊహించిన బ్రహ్మ ఎవరు? అందరూ అనుకున్న వారు ఎవరయ్యా అంటే, అందరూ అనుకుంటున్న వారు ఎవరయ్యా అంటే, బ్రహ్మలు లెక్క వేస్తే ఒక 15 మంది దాకా, 14 మంది దాకా వస్తారు. రావణ బ్రహ్మ, మరి శకుముఖ బ్రహ్మ, మరి ఇష్ప బ్రహ్మ, మై బ్రహ్మ, మరి సీతని ఎత్తకెళ్ళిన రావణ బ్రహ్మ, ఏమండి
ఇలాగ చెప్పుకుంటూ పోతే చాలా మంది వస్తారు. ఆ సరస్వతి తండ్రి అయిన బ్రహ్మ వస్తున్నాను. ఏమండి, ఇక్కడ ఒక సంఘటన మీకు తెలియజేయాలి. శిలువ మీద మూడు మేకులు ఎందుకు తీసుకోలేదో దానికి తిరుగులేని కౌంటరు ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను. ఏంటంటే, మానవ జాతి అంతటి కోసమును మనుషులందరినీ నిర్మించిన ఆ పరమాత్మ ఆత్మై ఉన్నాడు. ఆ ఆత్మై ఉన్న ఆ భగవంతుడు తన పిల్లలు రక్త మాంసములు కలిగిన వారిగా ఉండగా తన పిల్లలందరి కోసమును ఆయన కూడా రక్త మాంసములుగా శరీరమును ధరించి ఈ యొక్క మానవ లోకమునకు మనిషిగా దిగువచ్చాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము సాక్ష్యమిస్తుంది. మరి యోహాను సువార్త 1వ అధ్యాయము లో ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మరి అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనములో లోకములోకి వెలుగు వస్తూ పోతూ ఉన్నది, అది అందరిని వెలిగిస్తానికే వస్తుంది. మరి ఆ ఎలుగే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరమును ధరించి మన మధ్యలోకి నివసిస్తూ ఉన్నాడట. ఇది బైబిల్ గ్రంథం ఇచ్చిన స్టేట్మెంట్. చాలా స్టేట్మెంట్లు ఉన్నాయి. మరి హార్యులు కూడా మరి మనకు ముందున్న భక్తులు అనేక రీతులుగా భగవంతుణ్ణి ఎట్లనైనా కానీ తెలియపరచాలి, తెలియజేయాలి. నరకం ఉంది, ఆ నరకాన్ని తప్పించడానికి భగవంతుడే మానవునిగా దిగి వస్తాడు అని మన ముందున్న భక్తులు కూడా చక్కగా సాక్ష్యం ఇచ్చారు. ఇప్పుడు నేను శుక్ల యజుర్వేద సంహితలో పేజీ నెంబరు చెప్తాను, గుర్తించండి. 253 పేజీలో శుక్ల యజుర్వేద సంహితలో 253 పేజీలో అగ్ని అని పిలువబడుతున్నాడు. అగ్ని, ఈ అగ్ని ఏమయ్యేవాడు అంటే పశువు అయ్యాడు. అగ్ని అనే ఆయన ఉన్నాడు, ఆ అగ్ని పశువై ఉన్నాడు. ఆ పశువుని దేవతలు యజ్ఞం చేశారట. దానిని స్పష్టంగా మీకు చదివి వినిపిస్తాను, వినండి, చిత్తగించండి నా భారతదేశ ప్రజలరా. పూర్వము అగ్ని ఉండెను, ఆ అగ్ని పశువై ఉండెను, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేసిరి, ఇందుకు సాక్షులు దేవతలేనట. ఏమండి, అగ్ని పశువై ఉండటం ఏమిటి, ఆ పశువుని దేవతలు యజ్ఞం చేయటం ఏమిటి? ఈ రోజున ఈ దుష్టమూక బయలుదేరి సత్యమును అసత్యముగా మార్చాలని ఏదో ఒక రూపాన మరి సత్యమును తెలుసుకుంటారేమని ఇప్పుడు నేను చెప్పిన ఆ మాటని శుక్ల యజుర్వేద సంహిత పేజీ నెంబర్ 253 పేజీలో ఉన్న ఆ మాటలని కొత్త పిండి లేపించారండి మన వాళ్ళు. ఎవరు వాళ్ళు? తెలివి కలిగిన వాళ్ళు, మూర్ఖ శిఖామణులు. 4 వేదాలు, 109 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 18 పురాణాలన్నింటినీ కూడా టైటిల్ పెట్టి అదే టైటిల్ ఉంచి దాని లోపల ఉన్న వాటినన్నింటినీ కూడా తొలగించి కొత్త పింట్లు వేయించారు. ఏమిటి భయం? ఎందుకు భయం? సృష్టికర్తని తెలుసుకుంటారని మరి గడ్డ 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 వణికిపోయి భయపడి భగవంతుణ్ణి ఎక్కడ తెలుసుకుంటారేమో అని, ఎక్కడ తెలుసుకొని భగవంతుని వైపు తిరుగుతారేమని
దుష్టుడైన దుష్టమోక సాతాను యొక్క దుష్టుడు ఏం చేశాడయ్యా అంటే క్రొత్త పింటులు వేయించి మరి ఓల్డ్ పింటు నా దగ్గర ఉంది. చూడండి, అగ్ని పశువై ఉన్నాడట. ఆ పశువుని దేవతలు యజ్ఞం చేశారట. ఏమండి, యజ్ఞము అనేది దేన్ని అంటాం మనం అంటే బలి అర్పణ. గతంలో మాకు మేకలు ఉన్నాయి, మేకపోతులు ఉన్నాయి. మా దోషములు మా పాపములు పోగొట్టుకోవటానికి మరి ఆ క్రమం అనేది మరి అది పూర్వ కాలాల నుండే రక్తము లేకుండా దేవుణ్ణి భగవంతుణ్ణి సమీపించకూడదు, మనము ఆయన దగ్గరికి వెళ్ళలేము, మన పాపముల నిమిత్తము రక్తము సిందించబడాలి అని పూర్వము నుంచి ఆ బలి అర్పణ అలాగనే వస్తుంది. అయితే భగవంతునికి చేరాల్సింది మధ్యలో ఉన్న ఎవరెవరికో సృష్టికి చేర్చబడుతున్న ఆ నేపథ్యములో ఆ కర్మ బలం అనేది మన మీదనే ఉన్నది. ఈ నేపథ్యములోనే నా కర్మ బలము నా మీదనే ఉన్నది. ఈరోజు నా భారతదేశ ప్రజలారా, మీ కర్మ బలము మీ మీదనే ఉన్నది. గీతలో అన్నాడు కృష్ణుడు, కర్మ చేసిన వాడు కర్మ బలము అనుభవిస్తాడు, తప్పదు నాయన అన్నాడు. అంటే వెరసి కృష్ణుడు చెప్పింది ఏంటంటే, తన బాంబరిదైన అర్జునుడికి ఉపదేశం చేసింది ఏంటంటే, నీ కర్మ నీ మీదనే ఉంటుంది, నా కర్మ నా మీదనే ఉంటుంది. కనుకనే కృష్ణుడు వారు కూడా మరి 8 మంది భార్యలతో సతి సగమనము అయిపోయాడు అని మనకి తెలియజేయబడుతుంది పురాణం. సరే, అది పక్కన ఉంచితే మన పాయింట్ వాడికి వస్తున్నాను. ఈరోజు యేసు ప్రభు వారిని 3 మేకులు పీక్కోలేదు సిలువులు అని చెప్పి ఈ రాధా మనోహర దాసు, బగర లలిత కుమారు, కరుణాకర సుగుణ చాలా మంది అంటున్నారు. ఏమని అంటే, ఈ మూర్ఖ శిఖామణులు, అజ్ఞానులు, పురాణాలలో ఏముందో ఎక్కడ ఏముందో తెలియని ఈ మూర్ఖులు ప్రలోభాలు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, సిలువు మీద 3 మేకులు ఎందుకు తీసుకోలేదని ఇంకా హేళనగా హెంగంగా మరి దూషిస్తూ మాట్లాడుతున్నారు. నేను దూషించటం లేదు, నేను తెలియపరుస్తున్నాను. ప్రశ్న మీ ముందులే ఉంచుతున్నాను. మరి నా ప్రశ్నకి సమాధానము జవాబు ఎవరిస్తారు? మీ వద్ద జవాబు ఉన్నదా? లేదు కదా. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని ఇక్కడికి. నేను అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో ఉన్నప్పుడు నిజమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగే కృపా సత్య సంపూర్ణుడిగా మానవునిగా ఈ లోకానికి వచ్చి నా యొక్క ఆయన వెలుగై ఉన్నాడు గనుక నా మనోనేత్రాలను వెలిగించాడు. ఆ రోజున నేను సత్యమును గ్రహించాను. ఈరోజు అసత్యములో ఉండి సత్యమును గ్రహింపలేక ఉన్నవారు కూడా తెలుసుకోవాలని నేను మీ ఎదురుకు రావటం జరిగింది. నేను విమర్శించడం లేదు, ప్రశ్నిస్తున్నాను, నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. చూడండి, మరణ శాసనం రాసిన వాడు, ఆ మరణ శాసనం రాసిన వ్యక్తి మరణం కావాలి. మరి బ్రహ్మల్లో రకరకాల బ్రహ్మలు ఉన్నారు. మరి లెక్కేస్తే 14-15 మంది దాకా వస్తారు. ఆ లెక్కలు వేయటం తర్వాత సంగతి. ముందులా ఫస్ట్గా మీ ఎదుట ఒక పాయింట్ ఉంచాలి. అదే నా గురి, నా గోల్. ఏమిటయ్యా అంటే, బ్రహ్మంగారు తాతయ్య అందరి యొక్క మరణం శాసనము రాశాడు. ఆయన మరణమయ్యాడా అంటే ఐదవ విశ్వాస ప్రకారముగా జీవ సమాధిలోకి వెళ్ళాడు. అంటే సజీవంగా ఆయన బతికుండగానే సమాధి చేయబడ్డాడు. మరి అలాగని పోయి పిలిస్తే పలుకుతాడా? పలకడు కదా. మరి సిద్ధయ్యకి 3వ దినాన మరి ఆయన స్వరంతో మాట్లాడాడు. ఆయన చెప్పులు, ఆయన ధరించినవి ఏ వస్తువులు ఇచ్చాడు అంటే, దానికి కమండలమును, ఆయన ఏదైతే కమండలము ఆయన చేతిలో ఉందో ఆయన చెప్పులు ఆ కమండలము ఇచ్చాడు. దీన్ని పూజ చేసుకోపో అని చెప్పి పంపించాడని తెలియజేస్తాడు. మంచిదే. ఇప్పుడు బ్రహ్మంగారు తాతయ్య చనిపోయాడా? మానవులందరి కోసం లేదు కదా. హైందత్వం చెబుతున్న మాట ఏంటి? బ్రహ్మంగారు తాతయ్య సంపబడలేదు, ఇంకా జీవిచ్చే ఉన్నాడని నమ్ముతూ ఉన్నది మరి హైందత్వం. మరి మరణ శాసనం రాసిన వాడు మరణం కావాలి. ఎక్కడ చెప్పబడి ఉంది?
పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము సాక్ష్యం ఇచ్చిందండి. మరణ శాసనము రాసిన వాడు అవశ్యంగా మరణం కావాలి, ఆ మరణ బలము నుండి మనుషులని విడిపించాలి, మరణము కావాలి, 3వ రోజున పునరుద్ధానం చెందాలి. ఏమండి, ఈరోజు తెరవబడిన సమాధి ఎవరిదన్నా ఉన్నదండి ప్రపంచవ్యాప్తంగా? ఈ భూగోళములో ఎంత దూరం అయితే ఉన్నదో, ఈ భూలోకములో కావచ్చు, కనపడని లోకాలలో పక్కన ఉంచితే ఈ భూగడ్డ మీద, ఈ భూమి మీద తెరవబడిన సమాధి ఎవరిదండి? ఎందుకు? సమాధులన్నీ కూడా మూయబడ్డాయి. తెరవబడిన సమాధి ఎవరిదో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారిది. అదుగో 3వ దినమున పునరుద్ధానము చెంది చెప్పిన ప్రకారముగా 3వ రోజు మరణమును జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేపబడ్డాడు. మరి అన్ని సమాధులు ఎందుకు మూయబడ్డాయి అంటే, పాతాళమట పాపము చేసిన వారిని పట్టి బంధిస్తుందట. పాతాళము పాపము చేసిన వారిని పట్టి బంధిస్తుందట. మరి ఈరోజు బ్రహ్మ పురాణంలోకి వెళితే, బ్రహ్మ పురాణంలో 2 స్థలాల్లో నేను చెబుతున్న సంఘటన ఉంది. బ్రహ్మ పురాణంలోను మత్స్య పురాణంలోను ఈ 2 చోట్ల బ్రహ్మ యొక్క స్టోరీ రాయబడి ఉంది. ఏమండి, తన నుండి జన్మించిన వారు ఈ యొక్క సృష్టిలో మనుషులందరికీ, మరి మానవ లోకములో మనుషులుగా ఉన్నవారు, తన నుండి వచ్చిన వారు తనకి కుమార్తె అవుతారు కానీ భార్య కాదు కదా. మరి బ్రహ్మ పురాణములో బ్రహ్మ నుండి జన్మించిన సరస్వతి, మరి ఆమెని బ్రహ్మ మోహించి ఆమె ఎనికిడితో పెడితే స్ఖలనం అయిందట. ఏమండి, స్ఖలనం కావటం ఏంటండి? కూతురును చూసి మోహించటం ఏమిటి బ్రహ్మ? అప్పుడు బ్రహ్మ పాపం అవుతాడు కానీ పరిశుద్ధుడు కానేరాడు కదా. నేను ప్రకటిస్తున్నా నా ప్రభువుని యేసుక్రీస్తు వారిలో మనిషిగా జన్మించాడని పరిశుద్ధ గ్రంథము సాక్ష్యం ఇచ్చింది, మరి వేదము సాక్ష్యం ఇచ్చింది, మరి భవిష్య మహాపురాణము శాలివాహన చక్రవర్తి కూడా సాక్ష్యం ఇచ్చాడు. కన్నిక గర్భమున జన్మించాడు భగవంతుడు అని. బ్రహ్మ తన కూతురి ఎమ్మటి పడటం ఏమిటి, తన కూతురిని మోహించడం ఏమిటి, ఆ పోతున్న మార్గములో స్ఖలనము కావటం ఏమిటి? ఎంత నిత్యమైన ఘోరాతి ఘోరమైన. ఏమండి, ఈరోజు మానవ కోట్లు ఉన్నాయి. ఒకడు తన కుమార్తె ఎమ్మటి పోతే మానవ కోట్లు ఏం చేస్తాయండి? పోనీ వాడి ఇష్టం వచ్చినట్టు చేసుకొని అంతయా అనవు. సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరైతే తన కూతురిని బలాత్కారం చేస్తాడో, పాపం చేస్తాడో వాడిని శిక్షించిన దాకా కోర్టు దాకా వద్దండి. తన ఇంటి పక్క వారే వారిద్దరికి తగిన సన్మానం చేస్తారు. మానవ కోర్టులు ఒప్పుకోవట్లేదు. మరి బ్రహ్మ సరస్వతి బ్రహ్మకి ఏమవుతుందండి? భార్య అవుతుందా? ఎడం పక్క కూకుంటే చూడండి, సాంస్క్రిట్ సంస్కృత భాష ప్రకారముగా ఎడమ పక్క కూకుంటేనేమో తొడ మీద భార్య, కుడి పక్క కూకుంటే కూతురు కోడళ్ళు కుడి పక్క కూకుంటారని హారియోక్తి. సాంస్క్రిట్ సాక్ష్యం ఇచ్చింది, సంస్కృతం సాక్ష్యం ఇచ్చింది. బ్రహ్మకి భార్య ఎక్కడి నుంచి వచ్చిందండి? తన నుండి తీయబడిన ఆమె బిడ్డ ఇది. కానీ ఆమె అన్నది పారిపోతుంది, నేను నీలో నుండి వచ్చిన దాన్ని కనుక నీకు నా జన్మకు కారణం నీవే కనుక నీవు నా జనకుడివి అన్నది భవిష్య మహాపురాణములో. ఏమండి, భవిష్య మహాపురాణములో కూడా బ్రహ్మ గురించి రాయబడి ఉంది. భవిష్య మహాపురాణములో బ్రహ్మకి 16 సంవత్సరాలు రాగా బ్రహ్మ మొహము నుండి ఎవరు పుట్టారు?
ఇక్కడ సరస్వతి అనే ఆమె పేరు అక్కడ మరి శారదాదేవి లేదా శారదాదేవని భవిష్య మహాపురాణంలో ఇప్పుడు మనోళ్ళు కొత్త ప్రింట్లు లేపించారు. నేను చెబుతున్నది ఓల్డ్ ప్రింట్లో ఉన్నది, నా దగ్గర ఉన్నది. అయితే సరస్వతి అని పిలువబడుతున్న ఆమె బ్రహ్మకి ఏమవుతుంది? కుమార్తె అవుతుంది. కానీ బ్రహ్మ ఏం చేశాడు? ఒక ఆయన అంటాడు, దేవతల కట్ట వరుస క్రమాలు ఉన్నవట, వారు అదృశ్యములో చేయబడ్డారు గనుక వారికి వరుస క్రమం అనేది ఉండదట, దేవతలకి వాయ వరుసలు ఉండవట అని ఇటీవల ఒక మరి బ్రాహ్మణుడో మరి ఎవరో మరి తెలియదు కానీ మొత్తానికి మనుషులతో పోలుస్తూ ఉన్నాడు ఆయన. ఏమండి, అది ఎంతవరకు కరెక్టు? బ్రహ్మ భార్య సరస్వతి, బ్రహ్మ భార్య సరస్వతి ఎలాగైందండి? కూతురే కదా అయ్యేది. బ్రహ్మ ఆమెని మోహించి కన్న కూతురిని మోహించటం ఏమిటండి? నా యేసు ప్రభు వారిలో నా యేసు అన్నాడు, ఏమన్నాడు? నేను నీతో చెప్పునుదేమనగా ఒక స్త్రీని మోహపు చూస్తే ఆ క్షణమందు హృదయమంది పాపం చేసిన వారు అవుతారని నా యేసు ప్రకటించాడు. ఏమని తెలుసా? మోహపు సూత్రానికి కూడా అవకాశము లేదు. బైబిలు పరిశుద్ధ గ్రంథం అని నీకు తేటగా తెలియజేస్తున్నాను. ఈరోజు పరబ్రహ్మం ఉన్నాడు, మా తాతలు చెప్పిన వాడు ఆయనంతా పరబ్రహ్మం ఉన్నాడు. ఆయన ఏమవుతున్నాడు తెలుసా? మానవ జాతి అంతటి కోసమో అదిగో కలవరిగిరిలో 3 మేకుల మధ్య ప్రాణం పెట్టబోతున్నాడని మరి మరణ శాసనం రాసిన వాడు అవశ్యంగా మరణం కావాలని మరి పరిశుద్ధ గ్రంథమైన ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనములో మరణ శాసనము రాసిన వాడు అవశ్యంగా మరణం కావాలి. మరణ శాసనము ఎవరైతే రాశాడో ఆ మరణ శాసనం రాసిన వ్యక్తి అవశ్యంగా మరణం కావాలి. అదిగో అలాగ అయిన వాడు ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు మరణ శాసనము రాశాడు. మానవుల అందరి మరణ శాసనము రాశాడు. రాసిన ఆయన ప్రాణం ఇచ్చాడు. ప్రాణం ఇచ్చిన వాడు అట్టనే ఉన్నాడా? లేడు. మన బ్రహ్మంగారి తాతయ్య జీవ సమాధి అయిపోయాడు. వెరసి అన్ని సమాధుల్లో మరి మూత వేయబడ్డాయి. తెరవబడిన సమాధి ఏదయ్యా అంటే మరి పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన పరిశుద్ధమైన యెరూషలేములో మరి సమాధి తెరవబడి పునరుద్ధానము చెంది ఖాళీ సమాధి ఎవరిదయ్యా ఉన్నదయ్యా అంటే ప్రభువని యేసుక్రీస్తు వారి సమాధే. ప్రైజ్ ది లార్డ్. బ్రహ్మంగారి తాతయ్య జీవ సమాధి అయిపోయాడు. ఇప్పటికి ఆ సమాధి తెరవబడలేదు. వారి సమాధులు కూడా తెరవబడే ఘట్టము త్వరలో ఉన్నది. మరి భగవంతుడు 2వ రాకల్లో రాబోతున్నాడు. మరి తెలిసి అంత మాత్రమే గాక మరి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 24వ వచనములో అంటాడు, మరణము అందరినీ బంధించిందండి. మన పూర్వీకులు, తాతలు, తండ్రులు, ముత్తాతలు, ప్రథమ ఆదాము నుండి ఈ రోజు కూడా సమాధులన్నీ కూడా బంధింపబడ్డాయి. అలాగనే యేసు ప్రభు వారిని కూడా బంధించాలని చూసింది. కానీ యేసు ప్రభు వారిని బంధించి ఉంచుట అసాధ్యమైనదట. పాతాళానికి, పాపానికి పట్టు లేదు. ఎందుకు లేదు అంటే నా యేసు పరిశుద్ధుడును, పవిత్రుడును, నిష్కలంకమైన నిర్దోషుడును అని ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనము సాక్ష్యం ఇచ్చింది. నా యేసు ఎక్కడ? కల్పించిన పుక్కెడ పురాణాలలో చెప్పబడిన వీరివెక్కడ? బ్రహ్మకి సరస్వతి ఏమైందండి? తన నుండి జన్మించిన కుమార్తె ఏమైతుంది? కుమార్తె కదా, బిడ్డే కదా, మరి భార్య ఎలాగైతుందండి? నా ప్రశ్నకి సమాధానం చెప్తారా? ఈ కరుణాకర్, సుగుణ, రాధా, మనోహర దాసు, వాకర లలిత కుమారు, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ మీరు అడగని వాటికి కూడా నేను సమాధానం చెప్పాను. టిబిట్టి పెట్టుకున్నా సరే సమాధానం చెప్పడానికి ఆ సామర్థ్యము, ఆ యొక్క శక్తి, ఆ యొక్క బలం నేను కలిగి ఉన్న నా యేసు నాలో ఉన్నాడు గనుక నా బలము నా యేసే.
కానీ సభ్య సమాజంలో అనేక ప్రశ్నలకి సమాధానం లేదు. బ్రహ్మ భార్య సరస్వతి అన్నారు. ఎలాగవుతుంది? బ్రహ్మ పురాణంలోనే ఆమె అన్నది, నువ్వు నా జనకుడివి కదా. భవిష్య మహాపురాణంలో నువ్వు నా జనకుడివి అంటే నా తండ్రివి, నన్ను ఎలా మోకిస్తావు, నేను నిన్ను ఎలాగ చేసుకోవాలి అంటే ఆమెని వెలికిడితో పడి ఆమె ఎంటబడేటప్పుడు స్ఖలనం కావటం ఏమిటండి? కూతురు చూసి మోహం. అలాంటి వాడిని ఏమంటారు? అలాంటి వ్యక్తిని ఏం చేస్తారు? ఈ యొక్క మానవ కోర్టులు ఏం చేస్తాయి? బడిత పూజ కోర్టు దగ్గరకు పోకముందే ఇంటి పక్క వాళ్ళు ఏం చేస్తారు? ఉతికి ఆరేస్తారు. మరి ఈ రోజున పురాణాలలో ఏమేమి చెప్పబడ్డాయి? ఎవరి గురించి చెప్పబడ్డాయి? వారి వారి యొక్క స్థితిగతులు చెప్పబడ్డాయి. ఈ యొక్క స్టోరీ ఈ యాంకర్లు ఉన్నారు చూసారా? యాంకర్లు చూడండి. పురాణాలలో ఏం జరిగింది అడగరు, బైబిల్లో ఏం జరిగింది అని ఆ యొక్క దౌర్భాగ్యుడితో, ఆ యొక్క దుష్టుడితో, ఆ యొక్క మూరక సిక్కమ్మనితో ఈడు కూడా ఎదురు కూర్చొని ఏమంటాడు తెలుసా? బైబిల్లో ఏం జరిగింది? బైబిల్ మీద పరిశోధనట. పిచ్చి మూర్ఖ భక్తులారా, పిచ్చి మూర్ఖ సిక్కామణులారా, పిచ్చి సుంటలారా, పురాణాలలో అపహాస్యం చేసుకోవటానికి బోల్డంతా మరి చక్కగా పురాణాలలో ఒక్కొక్క స్టోరీ బయట పెడితే ఒక్కొక్క స్టోరీలో మరి అది వాస్తవం ఎంత, నిజం ఎంత అంటే 100కు 100%, కోటి శాతం చెప్పవచ్చు. మరి బ్రహ్మ కుమార్తెతోనే బ్రహ్మధర్మం ఏమిటి? మత్స్య పురాణంలో బ్రహ్మధర్మం ఏమిటి? కూతురికి కలుపు చేయటమేనట. ఎంత చెప్పుకోవటానికి కూడా నీచంగా ఉందండి. నేను లోపలగా పోలేకపోతున్నాను. బైబిల్ గ్రంథం బూతు పుస్తకమా? బైబిల్ గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించుకుంటున్నారు. బైబిల్లో మంచి ఉన్నది, చెడు ఉంది. ఎందుకు? ముంగుర్తులుగా పలాని వాళ్ళు ఇలా చేశారు, అందుకే దేవుని ఉగ్రత వచ్చింది, వారిని అలాగా హతమార్చింది, మీరు కూడా జాగ్రత్త సుమి అని ముందు ఉన్న వారికి ముంగుర్తులుగా బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. ఈ భవిష్య పురాణం ఏం చెబుతుందో మరి ఓల్డ్ పింట్లు 18, 18 పురాణాలలో ఉన్న వారి యొక్క స్టోరీస్లు యాంకరులు అన్నగా చాలా న్యాయంగా ఉండాలి. మరి పురాణాల గురించి ఎందుకు అడగరు? లింగ పురాణం ఉంది, శివ పురాణం ఉంది, మత్స్య పురాణం ఉంది, బ్రహ్మ పురాణం ఉంది, విష్ణు పురాణం ఉంది. చాలా 18 పురాణాలు ఉన్నాయి. ఒక్కొక్క పురాణంలో ఉన్న వారి యొక్క స్టోరీస్ని అడగండి, ప్రశ్నించండి. అప్పుడైనా నా భారతదేశంలో ఉన్న ప్రజలు నిజాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి వ్యక్తులను మనం ఆరాధించింది ఇంతకాలం అని తెలుసుకొని, సత్యదేవుడైన ప్రభువుని యేసుక్రీస్తు వారు నిజదేవుడని తెలుసుకొని ఈరోజు చాలా మంది, నేను కూడా ఒకప్పుడు అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో కూర్చొని ఉన్న ఆ రోజుల్లో నా మనోనేత్రాలు వెలిగించింది ఎవరో తెలుసా? ప్రభువుని యేసుక్రీస్తు వారు. బ్రహ్మకి సరస్వతి భార్య కాదు, కూతురైతుంది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పండి అంటే మళ్ళా కల్పిస్తారు. అది శాపం ఎవరికి ఉంటుందండి? శాపం అంటే ఏమిటి? దేవుడికి శాపం ఉండదు. ఆయన పరిశుద్ధుడును, సర్వ అధికారి అన్ని వేళలా. మరి అలాంటి వ్యక్తికి శాపం ఎందుకు ఉంటుంది? ఇదిగో నేను ఒక మంత్రం చెప్తాను. భగవంతుడు ఎలాగ వచ్చాడు చూడండి. మనిషిగా రావటానికి కారణం ఏమిటి అంటే, మానవ జాతి అంతటి కోసమును తన పిల్లలు రక్తమాంసమును కలిగి ఉన్నారు గనుక వారందరి కోసమును ఆ భగవంతుడే మానవునిగా వచ్చాడు అని మరి మనకు ముందున్న భక్తులు హారీలు శ్లోకాల ద్వారాను మంత్రముల ద్వారాను భగవంతుణ్ణి పరిచయం చేయటానికే చూశారు కానీ, మార్గం చూపించడానికే చూశారు కానీ, మరి ఇప్పుడున్న బ్రాహ్మణులు, ఇప్పుడున్న వారు పొట్టకూటి కోసం తిప్పలబడుతున్నారు. అయితే వాళ్ళని అలాగ పక్కన ఉంచితే ఒక శ్లోకాన్ని మీకు వినిపిస్తాను చూడండి. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. సుక్రీన జ్యోతిష్ఘంక్షి
సామను ప్రవిష్ట ప్రజాపతి చరతి గర్భే అంతః ప్రజాపతి చరతి గర్భే అంతః. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారే, కాలమే లేనివాడు కాలము చేరి, దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే, మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే. ఏమండి, ఈ రాధా మనోహర దాసుకి, కరుణాకర సుగుణాకి, బోకర లలిత కుమారికి మరి ఇతిహాసాలలో ఏమున్నాయో, ఏదాలు ఎవరి గురించి చెప్పాయో, మరి పురాణాలలో ఎవరి స్టోరీస్ ఉన్నాయో, అసలు ఆ పురాణాలలో నోటితో ఉచ్చరణ కూడా చేయలేని అంత నీచంగా నికృష్టంగా ఉన్న ఆ మాటలని సమాజంలో తెలపాలంటే ఒక తండ్రి కూతుర్లు ఉన్నప్పుడు ఆ పురాణంలో బ్రహ్మ స్టోరీ చూపించి కుమార్తెని మార్చగలుగుతారా? ఈరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూపించి ఈరోజు నక్సలైట్లు మారిపోతున్నారు, త్రాగుబోతులు మారిపోతున్నారు, రౌడీస్పేటలు మారిపోతున్నారు, మాంత్రికులు మారిపోతున్నారు, తెలుసుకుంటున్నారు, సత్య అన్వేషణ చేస్తున్నారు. సత్య అన్వేషకులు కూడా ఈరోజు కాలక్రమంలో బ్రాహ్మణులు అనేక రకాలుగా కుల భేద మత వర్గము లేని వారందరూ కూడా ఈరోజు క్రీస్తు యేసు నిజమైన దేవుడని తెలుసుకోవటమే కాకుండా ఈరోజు అనేక సాక్ష్యాలు ఇచ్చి భగవంతుని మహింపరుస్తూ ఉన్న నేపథ్యంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న వారిని దూషిస్తున్న వారు లారా జాగ్రత్త. కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు మరి బ్రహ్మ పురాణం తీసుకొచ్చి మీ కూతురి దగ్గర కూకోబెట్టుకొని మీరు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో బ్రహ్మ చేసిన ఆ స్టోరీని బయటపెట్టి చెప్పండి. మీ కన్న బిడ్డలే మీ మొఖాన ఉమ్మేస్తారు. పెట్టండి మరి మీ పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఓల్డ్ ఫిల్మ్లో ఉన్న రహస్యాలని బయట పెట్టండి. లోతట తన కూతురుతో పాపం చేశాడు. లోతుకు తెలుసా? మానవుడండి, మనిషి బలవంతుడు కాదు, బలహీనుడు, పాపి. నేను పాపినని ఒప్పుకుంటున్నాడు మానవుడు. మానవుల్లో లోపాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మనుషుల్లో లోపాలు ఉన్నాయి. బైబిల్లో ఉన్నవారి ఆ మనుషులందరిలో లోపాలు కలవు, వాళ్ళు మనుషులు. కానీ బైబిల్లో ఉన్న ప్రభువు యేసుక్రీస్తు కూడా మానవుడే, కానీ ఆయన యందు పవిత్రత ఉన్నది, అపవిత్రత లేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనంలో నా యందు పాపం ఉన్నదని ఎవడు ఆరోపిస్తాడని సవాలు చేసి నడి రోడ్ల కేకేస్తే ఒక్కడు కూడా గుండె లేదు. ఈరోజు బోకర లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, నువ్వు వచ్చి పిలుస్తావా? మరి నిలబడతావా? నా యందు పాపం ఉన్నదని అడుగుతావా? అడిగితే నీ ఇంటి పక్కన ఉన్నాడు చూసావా కరుణాకర సుగుణ, నీ యొక్క చరిత్ర మొత్తం ఆ ఎత్తుకు తెలుసు. రాధా మనోహర దాసు, నీ చరిత్ర అంతా నీ ఇంటి పక్కడు తెలుసు. బోకర లలిత కుమారు, నీ చరిత్ర అంతా నీ ఇంటి పక్కడు తెలుసు. అందుకే అనేక రకాలుగా కేసులు, అనేక రకాలైన కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయితే మానవులు బలహీనులే, కానీ బలవంతుడు దేవుడు. ఆ దేవుడే మనందరి కోసము ఆయనే ప్రాణం పెట్టాడు. కనుక మారండి.